గురుగారు, మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందండి? శ్రీ పరాభవ నామ సంవత్సరం మకర రాశి వాళ్ళకు 2, 8, 1, 2 హ్మ్. అంటే ఆదాయం 2, వ్యయం 8. 8. రాజ్యభుజ్యం 1, అవమానం 2. హ్మ్. అంటే ఇక్కడ ఆదాయ వ్యయాలు తీసుకుంటే దరిదాపుల్లో ఏమీ క్యాలిక్యులేషన్స్ లేవు. రూ. 2 సంపాదిస్తే రూ. 8 ఖర్చు. రూ. 8 ఖర్చు. ఒకరు గౌరవిస్తే ఇద్దరు అవమానిస్తారండి. హ్మ్. మకర రాశి వాళ్ళు ఈ ఆదాయ వ్యయాలకు, రాజ్యభుజ్యములకు సంబంధం లేకుండా వీళ్ళెప్పుడూ కష్టపడుతూ ఉంటారు. హ్మ్. కష్టపడడమే వీళ్ళ యొక్క నైజం. ఓకే. వీళ్ళ బలము, బలహీనత కూడా. హ్మ్. పని చేయాలా, డబ్బు తీసుకోవాలి. పని చేయకపోతే ఏమీ రాదు అని నమ్మేటువంటి ఏకైక రాశి హ్మ్. మకర రాశి. ఇది కర్మరాశి. అంటే కాలపురుషుడు కర్మస్థానం అనమాట. హ్మ్. కష్టే ఫలి కృషితో నాశ దుర్భిక్షం. అంటే కష్టపడేవాడికి దుర్భిక్షం ఉండదు అని హ్మ్. పెద్దల మాట. ఓకే. కష్టే ఫలి కష్టపడిన వాడికి ఫలితం దక్కే తీరుతుందని. హ్మ్. ఇంక వీళ్ళు గోచార ఫలితాలు, జాతకాలు ఇవంతా సెకండరీనే వీళ్ళకు. హ్మ్. కష్టపడే లక్షణం బై బర్త్ ఉన్నప్పుడు ఇంకా ఏ పని చేయకుండా ఏదో నాకు కావాలనే వాళ్ళు కాదు వీళ్ళు. దానికి తగినట్లు వీళ్ళకు మూడో ఇంట్లో శని ఉంది. ఓకే. శనేశ్వరుడు ఈ మధ్యన ఏలినాటి శని వదిలేసింది వీళ్ళకు. హ్మ్. అదొక ప్లస్ పాయింట్. మూడో ఇంట్లో శనేశ్వరుడు ఉన్నప్పుడు ఏమవుతుంది? చేసేటువంటి పనుల్లో డే బై డే అభివృద్ధి కల్పిస్తూనే ఉంటుంది. హ్మ్. ఇంకా కూడా పూర్తిగా వీళ్ళకి ఇంకా ఫలితం అందుకోలేకపోతున్నారు. కానీ ఇంకా బానే స్వింగ్‌లోకి వస్తారు. హ్మ్. ఇంక రాబోయే 30 సంవత్సరాల పాటు వీళ్ళకి ఏలినాటి శని లేదు. కాబట్టి ఈ 30 సంవత్సరాల పాటు డెవలప్ అవుతారు. హ్మ్. శని బలం కూడా స గురు బలం కూడా జూన్ నుంచి వస్తా ఉంది. ఆ జూన్ 1వ తేదీ నుంచి గురువు వీళ్ళ రాశిని చూస్తాడు. హ్మ్. రెండో ఇంట్లో రాహు ఉన్నాడు మంచిదే మకర రాశికి. ఓకే. రాహు మూల త్రికోణం. కాబట్టి ఆర్థికంగా బలపడేటువంటి సంవత్సరం అని చెప్పొచ్చు. హ్మ్. వీళ్ళు పరాభవం వీళ్ళు జీవితంలో ఎప్పుడూ పొందరు. పరాభవాలు వచ్చినా గాని ముందుకు లేసి మళ్ళీ పుంజుకొని వెళ్ళేటువంటి వాళ్ళనమాట వీళ్ళు. హ్మ్. కాబట్టి ఇక్కడ అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు. అష్టమంలో కేతు ఉండకూడదు. ఓకే. కేతు ఉంటే ఏమవుతుంది? ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు ఉండడము. హ్మ్. వీళ్ళు దేహారోగ్యం బాగున్నా ఇంట్లో వాళ్ళ ఆరోగ్యానికి ఖర్చు పెట్టడము. అష్టమ స్థానంలో హాస్పిటల్ అని అర్థం. హ్మ్. హాస్పిటల్ అనే ప్లేస్‌లో మళ్ళీ కేతు ఉన్నాడు. దానికి అయ్యే ఖర్చులు, వైద్య ఖర్చులు ఎక్కువ పెట్టిచ్చేస్తాడు. హ్మ్. లేదంటే ఇప్పుడు ఏ అనారోగ్యం లేదు, ఆరోగ్యం ఉండడం టక్కుమని ఏదైనా కాలు జారి పడ్డము, హ్మ్. బండి పడడము, ఎవరో టచ్ కావడము, హ్మ్. ఏదో ఒకటి జరుగుతుంది. హ్మ్. ఏదో ఒక వైద్యం అనేది వీళ్ళు చేసుకోవాల్సొస్తుంది. ఓకే. ఈ కేతు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు బాత్రూమ్‌లో కొబ్బరికాయ కొట్టాలి. హ్మ్. అష్టమ స్థానం అంటే బాత్రూము, హ్మ్. హాస్పిటలు, ఐసీయూ, ఆపరేషన్ థియేటరు. హ్మ్. కాబట్టి బాత్రూమ్‌లో వీళ్ళు పడుకునేటప్పుడు రాత్రి, శనివారం రోజు రాత్రి లేదా ఏదో ఒక వారం వీళ్ళు వారానికోసారి ఒక హ్మ్. కొబ్బరికాయ కొట్టి నైట్ పడుకున్నప్పుడు పెట్టేసి కొద్ది కుంకుమ జల్లేసి తెల్లవారితో బయట పారాయాలి. అష్టమ స్థానం అంటే అక్కడ హ్మ్. కేతు ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు హాస్పిటల్‌కి వీళ్ళు సేవ చేయొచ్చు. ఓకే. హాస్పిటల్ మనం సేవ చేసిన హాస్పిటల్‌లోనే అందరూ సేవ చేస్తుంటారు. అంటే ఇప్పుడు శుభ్రతకు హ్మ్. అక్కడ ఏదైనా కొనివ్వడం ఎక్విప్‌మెంట్స్. ఓకే. అక్కడ పనిచేసేటువంటి వాళ్ళుంటారు. హ్మ్. డాక్టర్‌కి హెల్పర్స్‌గా ఉంటారు. హ్మ్. వాళ్ళ హెల్పర్స్ లేకపోతే వాళ్ళు ఏ ఆపరేషన్ చేయలేరు. అవునండి. ఏ టూల్ కావాలన్నా కూడా వాళ్ళు రెడీగా పెట్టి ఇస్తూ ఉంటారు. అవి గాని కరెక్ట్‌గా ఇవ్వకపోతే టైంకి అక్కడ ఏ చికిత్స జరగదు. హ్మ్. కాబట్టి మెయిన్‌గా వాళ్ళు కూడా డాక్టర్లతో సమానమే. అటువంటి వాళ్ళకైనా హెల్ప్ చేయాలి. వాళ్ళకి చాలా తక్కువ జీతాలుంటాయి. హ్మ్. అక్కడ చెట్లకి మంచి వాతావరణం ఉండాలి కదా! మంచి ఆక్సిజన్ కావాలి కదా! హ్మ్. అక్కడ చెట్లకి శుభ్రం చేయడము, చెట్లు నాటడము, హ్మ్. అక్కడ నీటి వసతి, అక్కడ ఎంతోమంది పేద రోగులు వస్తూ ఉంటారు. హ్మ్. అన్నదానం చేయడము. అట్లా హాస్పిటల్‌కి ఎక్కువ సేవ చేస్తా ఉంటే ఈ కేతు గ్రహ దోషం పోతుంది. ఓకే. అతను హాస్పిటల్ అనే ప్లేస్‌లో ఉన్నాడు. చాలామంది హాస్పిటల్స్ కాడ చూస్తే ఇంటికాడ వండుకుంటారు. నేరుగా వచ్చేస్తారు ఆటోలో ఎత్తుకునేసి. హ్మ్. ఎవరైనా గాని అన్నదానం చేస్తూ ఉంటారు. హాస్పిటల్ కాడంతా ఎక్కువ అన్నదానాలు జరుగుతుంటాయి. అవునండి. ఎవరెవరో వస్తారు పాపం. హ్మ్. చెట్ల కింద పడుకునే రోగులంతా కూడా. చాలా గొప్ప విషయం అది. ఓకే. వాళ్ళకి ఎవరు చెప్పి చేస్తారో చెప్పకుండా చేస్తారో తెలీదు గానీ, చాలా గొప్ప సేవ అది. కాబట్టి హాస్పిటల్ కాడ వీళ్ళు ఎక్కువ చేయడం వల్ల కేతు ఉంటే ఎక్కువగా ఆటంకాలు ఇస్తాడని అర్థం. హ్మ్. ఆకస్మికంగా జరిగే ప్రమాదాలు, నష్టాలు, కష్టాలు, అవమానాలు ఇవన్నీ కూడా అష్టమ స్థానం. కాబట్టి అష్టమ స్థానంలో ఎవరికీ ఏ గ్రహం ఉండకూడదు. జన్మజాతకంలో ఉండకూడదు. గోచరంలో కూడా రాకూడదు. ఓకే. వీళ్ళకి అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు. చండాల గ్రహం. హ్మ్. కాబట్టి వీళ్ళు హాస్పిటల్ సేవ ఎక్కువ చేసుకోవాలి. అదేవిధంగా కేతువు అన్నప్పుడు ఏమవుతుంది, ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కాబట్టి ఎక్కువగా ఈ ఆశ్రమాలకు ఇటువంటి కొన్ని కొన్ని ఆశ్రమాలు ఫండ్ లేకుండా కూడా ఇబ్బంది పడుతుంటారు. హ్మ్. ఎంతోమందికి వృద్ధాశ్రమాలుంటాయి. అటువంటి చోట కూడా సేవ చేయడం మంచిది. ఓకే. అంటే కేతువు అంటే సన్యాసి అంటే అన్నీ వదిలేసాడని అర్థం. హ్మ్. అంటే ఏ దిక్కు దివాన లేని వాళ్ళకి సహాయం చేయమని అర్థం అన్నమాట. కాబట్టి గురుబలం తొందరలో ఒక 3 నెలల్లో వస్తుంది. వచ్చిన తర్వాత అన్ని వర్గాల వాళ్ళకి మకర రాశి వాళ్ళకి బాగుంటుంది. హ్మ్. రెండో వెంట రాహు మంచోడే కొంచెం ఎక్కువగా షార్ట్ కట్ మెథడ్స్ చూపిస్తాడు. హ్మ్. వీళ్ళు పెట్టే ఎఫర్ట్‌కి వీళ్ళు దీర్ఘకాలికంగా చేస్తున్నటువంటి ఎఫర్ట్‌కి షార్ట్ కట్ మెథడ్‌లో రిజల్ట్ ఇస్తాడు. హ్మ్. మూడో ఇంట్లో శని బాగున్నాడు. హ్మ్. ఒక కేతువుకి మాత్రం పరిహారం చేసుకుంటే చాలు. ఈ పరాభవనామ సంవత్సరం
చాలా చాలా శక్తివంతంగా ఉంది. విజయం అయితే మాత్రం మల్టిపుల్ టైమ్స్ వీళ్ళు సాధిస్తారు ఓకే. మకర రాశి వాళ్ళు. ఓకే. పరాభావ నామ సంవత్సరంలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది? ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది అని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు.